L Frames. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కుమారులు ఉండేవారు. ఒకరోజు ఆ 7 యువరాజులు వేటకు వెళ్లారు. ప్రతి యువరాజు ఒక్కో చేపను పట్టుకున్నాడు. ఆ చేపలను ఎండబెట్టారు. కొద్దిసేపటికి 6 చేపలు ఎండిపోయాయి. కాని ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు యువరాజు ఆ చేపను ఇలా అడిగాడు. చేపా నువ్వెందుకు ఎండలేదు? యువరాజా, గడ్డి అడ్డొచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డి నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? ఆవు నన్ను తినలేదు యువరాజా. ఆవు నువ్వు గడ్డెందుకు తినలేదు? రైతు నాకు గడ్డి పెట్టలేదు కాబట్టి తినలేదు. రైతు నువ్వు ఆవుకు గడ్డెందుకు పెట్టలేదు? అవ్వా, నాకీరోజు అన్నం పెట్టలేదు, అందుకే ఆవుకు గడ్డి పెట్టలేకపోయాను. అవ్వా, నువ్వు నీ కొడుక్కు ఎందుకు అన్నం పెట్టలేదు? చిన్న పాప ఏడుస్తూ ఉండడంతో నేను అన్నం పెట్టలేదు. పాప నువ్వెందుకు ఏడ్చావు? చీమ నన్ను కుట్టింది, అందుకే ఏడుస్తున్నాను. చీమా నువ్వు పాపను ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన ఈ చేప ఎండలేదు. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది? ఒక పని జరగాలంటే ఎంతోమంది సహకారం అవసరం. చిన్న కారణం కూడా పెద్ద ఫలితానికి దారితీస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మరొక కొత్త కథతో మళ్ళీ వస్తాను. Please like, share, and subscribe.